ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రెజెంట్ మన ఇండియన్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్స్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. సో రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్స్ అని అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ని మీ ఫోన్పేకి, గూగుల్ పేకి అన్ని యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా ఎనీవేర్ మీరు క్యూఆర్ కోడ్స్కి అయితే స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. అంటే మీరు చిన్న చిన్న షాప్స్లో కూడా క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా, వాటికి స్కాన్ చేసేసి మీ బ్యాంక్లో డబ్బులు లేకపోయినా కానీ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే పేమెంట్ చేయొచ్చు. సో చాలా మందికి ఇది 100% యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఓన్లీ యూపీఐ కోసమే కాకుండా మీకు యూపీఐతో పాటు అదర్ బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ని మాత్రమే నేను పిక్ చేసుకొని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఓన్లీ యూపీఐ క్యాష్ బ్యాక్స్ కోసం కార్డు తీసుకుంటే సో దానికి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అనేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ అందులో కవర్ అవ్వవు. కాబట్టి యూపీఐతో పాటు మనకు అదర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనం అన్నిటిని యూటిలైజ్ చేసుకుంటే మనకు ఫీజెస్ అనేది కవర్ అవుతాయి. కాబట్టి ది బెస్ట్ కార్డ్స్ని అనాలిసిస్ చేసి ఈ వీడియోలో మీ ముందుకైతే కొన్ని కార్డ్స్ని అయితే తీసుకొచ్చా. సో ఆ కార్డ్స్ని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, కంపల్సరీ మీకు 100% యూజ్ఫుల్ అవుద్ది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, ఎందుకనంటే నేను చెప్పే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షార్ట్గా సగం సగం చెప్పేస్తే అది మీకు ఏం అర్థం కాదు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇందులో మెన్షన్ చేస్తాను కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. ఓపిక్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి కార్డుకి సంబంధించిన అప్లికేషన్ లింక్, అఫీషియల్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళిపోయి లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దట్ మన ఛానల్కి ఫినాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వస్తే బెస్ట్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డు. నేను గత 1 year నుంచి నేను చాలా మందికి చూస్తున్న అప్రూవల్స్ అనేది వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఈజీ అప్రూవల్ అయితే వస్తుంది. అండ్ ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగదు. జస్ట్ మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని మీ సిబిల్ హిస్టరీ అనేది చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ వస్తే మీకు అప్రూవల్ అనేది ఇచ్చేస్తుంది. అండ్ ఈ కార్డ్ని మీరు యూపీఐకి కనెక్ట్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేస్తే యూపీఐ ట్రాన్సాక్షన్స్ సో మీకు 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1000 రూపీస్ ఎక్కడైనా యూపీఐ చేశారనుకోండి క్యూఆర్ కోడ్ స్కానర్స్కి, మీకు 15 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్లో నుంచి పంపిస్తే మనకి ఏం క్యాష్ బ్యాక్ రాదు. సో ఇట్లా కార్డ్ని యూజ్ చేసుకొని మనం రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తూ పోతాం, ఒక్కరోజే కాదు కదా. సో డైలీ స్పెండ్స్ పైన మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. బట్ ఒక కండిషన్ ఏంటి అని అంటే ఈ కార్డ్ని మీరు మీ ఫోన్పేకి, గూగుల్ పే కనెక్ట్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం కాదు. హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి వాళ్ళది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో మీ మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. అది లైక్ ఫోన్పే, గూగుల్ పే లాగానే యాజ్ ఇట్ ఈస్. సో ఆ యాప్లోకి కార్డ్ని లింక్ చేసుకొని అక్కడ నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే అఫీషియల్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఓన్లీ యూపీఐ అనే కాదు, యూపీఐతో పాటు మనకు అడ్వాంటేజెస్ కూడా ఉండాలని చెప్పాను కదా. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు టాటా నియో యాప్లో ఏదైనా షాపింగ్ చేశారనుకోండి మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అట్లాగే టాటా పార్ట్నర్డ్ బ్రాండ్స్లో ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అలాగే యూటిలిటీస్ పైన మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. పవర్ బిల్ కానీ, లైక్ రీఛార్జెస్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇవి ఏవి పే చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అదర్ ట్రాన్సాక్షన్ దగ్గర మీరు స్వైప్ చేసినా కానీ 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా మీకు నియో కాయిన్స్ రూపంలో యాప్లో అయితే యాడ్ అవుతాయి. 1 నియో కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. ఈ నియో కాయిన్స్ని మీరు టాటా నియో యాప్లో ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. టాటా రిలేటెడ్ పార్ట్నర్ బ్రాండ్స్లో ఎక్కడైనా కానీ మీరు కాయిన్స్ని యూజ్ చేసుకొని షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది అవసరం లేదు. అండ్ దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు. ప్రెజెంట్ నేను ప్రొవైడ్ చేసిన పోర్టల్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి ఇయర్లీ 1499 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీరు 1 yearలో 3 lakh కంటే ఎక్కువ మనీ ఖర్చు పెడితే ఈ కార్డ్ని యూజ్ చేసి మీకు యాన్యువల్ ఫీ అనేది రివర్సల్ వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో హెచ్డిఎఫ్సి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పింది ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు, ఇది ప్లస్ క్రెడిట్ కార్డు. సో స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ఈ కార్డు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే హెచ్డిఎఫ్సి పేజ్ యాప్కి కనెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా ఏ షాప్లో అయినా కానీ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు, ఫోన్పే, గూగుల్ పే లాగానే. సో 1% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే 1000 రూపీస్ మీరు పేమెంట్ చేస్తే 10 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ అట్లాగే ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు టాటా నియో యాప్లో షాపింగ్ చేస్తే 7% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ మీకు యూటిలిటీస్ పైన కానీ, టాటా పార్ట్నర్ బ్రాండ్స్ పైన కానీ 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అదర్ స్పెండ్స్ పైన 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ అనేది లేదు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ నుంచి వెళ్ళిపోయిన టాటా పోర్టల్లో నుంచి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 1 yearలో 1 lakh కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ 499 కూడా మీకు రివర్సల్ వచ్చేస్తుంది. సో దీనికి అప్లై చేసుకునే
ప్రాసెస్ అండ్ ఇందాక చెప్పిన ఇన్ఫినిటీ కార్డ్కి అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది సేమ్ ఉంటాయి. బట్ జస్ట్ ల్యాండింగ్ పేజ్ ఉంటుంది కదా ఫస్ట్ పేజ్, అందులో ఇన్ఫినిటీ ఆర్ ప్లస్ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఈ కార్డ్ మెయిన్గా ఫ్యూయల్ పైన క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ యూటిలిటీస్ పైన గ్రాసరీస్ పైన కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కార్డ్ని మీరు హెచ్పిసిఎల్ ఫ్యూయల్ పంప్స్లో కానీ లేకపోతే హెచ్పి గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి కదా, సో హెచ్పి గ్యాస్ దగ్గర ఎల్పిజి దగ్గర పేమెంట్ చేసినా కానీ మీకు అప్ టు 5.5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కార్డ్ స్వైప్ చేస్తే 4% క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ హెచ్పి పే యాప్ ఉంటుంది. సో హెచ్పి పే యాప్కి ఈ కార్డ్ని లింక్ చేసుకొని అక్కడ నుంచి పేమెంట్ చేస్తే మీకు 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓవరాల్ మీకు 5.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాపింగ్ అనేది స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. తర్వాత గ్రాసరీస్ పైన, యూటిలిటీస్ పైన అండ్ ఐడిఎఫ్సి ఫాస్ట్ ట్యాగ్ పైన కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆ క్యాపింగ్స్ మొత్తం కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఇందులో మాక్సిమం ఎంత క్యాపింగ్ ఉంటుంది అనేది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సెపరేట్ వీడియో ఈ కార్డ్ గురించి చేసా. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్స్లో ఇస్తా, అక్కడ నుంచి చూసుకోండి. ఈ కార్డ్కి అప్లై చేసే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఫోర్త్ ప్లేస్లో హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఈ కార్డ్ని మీరు హెచ్డిఎఫ్సి పేజ్ యాప్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ లింక్ అనేది నేను ఇందాక చెప్పినట్లుగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో ఈ కార్డ్ ద్వారా మీరు గ్రాసరీస్ పైన కానీ సూపర్ మార్ట్లో కానీ సో అక్కడ యూపీఐ స్పెండ్స్ అనేది చేస్తే మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. వాల్యూ బ్యాక్ పాయింట్స్లో వస్తుంది. ఒక్క పాయింట్కి ఎంత వాల్యూ అని చెప్పేసి, క్యాపింగ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మొత్తం కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి చూడండి. అండ్ యూటిలిటీ బిల్స్ పైన 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదర్ స్పెండ్స్ పైన 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఈ కార్డ్ ద్వారా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు మినిమం 100 పైన ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 100 బిలో చేస్తే క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ ఈ కార్డ్ ద్వారా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, సో ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మీ బిల్ స్టేట్మెంట్లోకి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ బిల్లో, లేకపోతే మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. కూపన్ కోడ్స్ అట్లాంటివి ఉంటాయి కదా గిఫ్ట్ కార్డ్స్, వాటికి కూడా రిడీమ్ చేసుకోవచ్చు. దీనికి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ 99+ GST అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 1 ఇయర్లో 25,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ కార్డ్ ద్వారా మీకు ఈ 99+ GST కూడా వేవ్ ఆఫ్ అయిపోద్ది. సో తక్కువ జాయినింగ్ ఫీ, తక్కువ యాన్యువల్ ఫీ ఉంటుంది. సో కాబట్టి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో యాక్సిస్ ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ని మీరు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా లేదా స్వైప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఫ్యూయల్లో అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 4% వాల్యూ బ్యాక్ పాయింట్స్లో అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్స్లో ఎప్పుడైనా కానీ మీరు కార్డ్ ద్వారా ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటున్నప్పుడు 2000 నుంచి 5000 మధ్యలోనే మీరు ట్రాన్సాక్షన్ చేయండి. సో 2000 నుంచి 5000 మధ్యలో ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు ఈ వాల్యూ బ్యాక్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అట్లాగే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. 200 కంటే తక్కువ చేసినా 5000 కంటే ఎక్కువ చేసినా కానీ ఈ ఆఫర్స్ అనేది మీకు అప్లై అవ్వవు. అండ్ ఆన్లైన్ షాపింగ్స్ పైన మీకు 1% వాల్యూ బ్యాక్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. బట్ ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ 30 డేస్లో మీరు ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ పంప్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించారనుకోండి కార్డు ద్వారా, మీరు మినిమం 250 రూపీస్ ఫిల్ చేపిస్తే 250 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో జాయినింగ్ ఫీ అనేది ఒక 250 పడ్డట్లు మనకి. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎలాంటి యాన్యువల్ ఫీ ఉండదు. సెకండ్ ఇయర్ నుండి 500 రూపీస్ అయితే యాన్యువల్ ఫీ ఉంటుంది. సో ఈ కార్డు గురించి డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేసా. ఇన్ కేస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వీడియోది, అక్కడ నుంచి మీరు చూడండి. ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో ఇవి ది బెస్ట్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్స్ ప్రెసెంట్ మనకు మార్కెట్లో ఉన్న వాటిలో. అండ్ ఇవి కాకుండా ఇండస్ఇండ్ రూపే క్రెడిట్ కార్డు ఉంటుంది, కోటాక్ లీగ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది. బట్ ఇందులో రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది నార్మల్గా ఉంటాయి, కాకపోతే ఇవి లైఫ్ టైం ఫ్రీ. ఇన్ కేస్ మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ కావాలంటే వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. అండ్ ఎవరైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫాలోవర్స్ ఉంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ రూపే క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. సో అందులో కూడా రివార్డ్ ప్రోగ్రామ్ నార్మల్గా ఉంటుంది, బట్ దానికి జాయినింగ్ ఫీ 499, యాన్యువల్ ఫీ 499 ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఎస్బీఐని యూజ్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఉన్నా కానీ అప్లై చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.